తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం కార్యాలయం ప్రారంభించుకున్నాం. బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ జరిగింది. ఆయన ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డి గారు 2 నెలల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయించారు. ఒక కేంద్ర మాజీ మంత్రి ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఈరోజు బాధ్యతలు స్వీకరించిందంటే నిజంగా స్వాగతించాల్సిన విషయం. అట్నే తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసేవాడు. ఈరోజు ఈ బిల్డింగ్ 2 monthsలో కట్టించాడంటే మేమందరం కూడా కార్యకర్తలు అందరూ రుణపడి ఉన్నారు. అట్లే నేనేమంటానంటే తిరుపతి పార్లమెంట్ అంటే ఒక కృష్ణపట్నం పోర్ట్, ఒక దుగ్గరాజపట్నం పోర్ట్, ఒక శ్రీ సిటీ, ఒక క్రిస్ సిటీ, ఇటువంటి అన్నిటికీ ఒక ఎయిర్పోర్ట్, అన్నీ ఉండే తిరుమల ఏడుకొండల స్వామి, అది ఆల్మోస్ట్ వరల్డ్లో నంబర్ 1 టెంపుల్ ఉండే పార్లమెంట్ ఇది. మేమందరం ఆ పార్లమెంట్లో ఉండాము. మంచి ఆ కమిటీ కూడా తొందరలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఈ జరిగే అభివృద్ధిని చూసి ఓచుకోలేక మాట్లాడుతున్నారు. క్రిస్ సిటీ ప్రధానమంత్రి గారు అక్కడ వర్చువల్ ఫౌండేషన్ వేశాడు. ఇక్కడ 3-4 monthsలో బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 1100 చిల్లర కోట్ల రూపాయలు ఆ 2300 ఎకరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టేస్తుంది కేంద్రం. మంచి క్రిస్ సిటీ వస్తుంది, ఇండస్ట్రియల్ సిటీ వస్తుంది. ఇవన్నీ పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి, పరిశ్రమలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టైంలో వస్తున్నాయి. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వచ్చింది. ఇది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇది స్వాగతించాల్సిన సమయం ఇది. అటువంటిది అవతల ఉండే పార్టీకి ఏంది, వాళ్ళకి పరిశ్రమలు రాకూడదు, పెట్టుబడులు రాకూడదు, అమరావతి డెవలప్ కాకూడదు, పోలవరం పూర్తి కాకూడదు. అటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఈరోజు అక్కడ ఉంది. అందుకని దురదృష్టకరం. ఏదేమైనా ఈ అభివృద్ధి ఆగదు. అక్కడ మోడీ గారి ఆశీస్సులు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు కష్టపడే ముఖ్యమంత్రి ఉన్నారు, లోకేష్ బాబు సపోర్ట్ ఉంది. అందరం కలిసి ముందుకు పోతాం. ఎవరు ఆపలేరు. ఆంధ్ర అభివృద్ధిని గురించి ఎవరు ఆపలేరు. అమరావతి ఒక బెస్ట్ సిటీగా ఏర్పాటు కాబోతుంది. ఏంది రోజా మాట్లాడే ఆమె అసలు ఆయన తిరుమల దేవుడి దగ్గర పూజ చేసి తీర్థం ఇస్తే తీర్థం పక్క పారబోసే ఆయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీలో ఉంది ఆమె. ఆయన గురించి ఆయన కనీసం సతీమణి కూడా రాదు ఆ దేవుడికి వస్త్రాలు ఎత్తుకొని పోతే. అటువంటి వాళ్ళు మా దేవుళ్ళు భక్తి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? ఆ చంద్రబాబు నాయుడిని ఏడుకొండల వాడే ప్రాణాలు కాపాడాడు. దాని గురించి చెప్పాలనా? ఈరోజు మొత్తం తిరుమల కానీ ఎన్ని దేవస్థానాలు శాంక్షన్ చేస్తున్నా ఎప్పుడన్నా చరిత్రలో కొన్ని వందల వేల టెంపుల్స్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అప్లికేషన్ పెడితే 9 మంది కమిటీ ఏర్పాటు అయిపోతే దేవస్థానాలు శాంక్షన్ చేస్తున్నాం. మీరు చేశారా? మీరు పట్టించుకున్నారా? ప్రతి పేద కాలనీలో ఏ దేవస్థానం అంటే ఆ దేవస్థానానికి 10 లక్షలు, 15 లక్షలు, జస్ట్ 5 సెంట్లుంటే 10 లక్షలు, 7 సెంట్లుంటే 15 లక్షలు, 10 సెంట్లుంటే 20 లక్షలు టెంపుల్కి ఇచ్చేస్తున్నాం. మీరు చేశారా ఆ పని? కామన్ గుడ్ ఫండ్ ఇచ్చారా మీరు? ఎన్ని వేల టెంపుల్స్ ఈరోజు శాంక్షన్ చేస్తున్నాం. దేవుడు, భక్తి, సాంప్రదాయాలు, పండగలు, పబ్బాల గురించి మీరు మాట్లాడతారా? టైం లేదు. జాబ్ క్యాలెండర్ గురించి కూడా అంటే ఇప్పుడు వేల ఉద్యోగాలు ఇస్తుంటే అది మీకు ఇష్టపడదా? మీకంటే వాలంటీర్లకు ఇస్తే చాలా వాలంటీర్లు ఒక్క గంటలో పనిచేస్తున్నారు సచివాలయం సిబ్బంది. ఈరోజు వాలంటీర్ల మొత్తం కలిసి వాళ్ళు పంపే పింఛన్లు 1 గంటలో అక్కడ ఉన్న సిబ్బంది పనిచేస్తున్నారు. అది మీరు ఇచ్చే ఉద్యోగాలు.